ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గౌతు శిరీష నూతన వరవడికి శ్రీకారం చుట్టారని టీడీపీ పలాస నియోజకవర్గ అధికార ప్రతినిధి తలగాన నరసింహమూర్తి నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీబుగ్గలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా 35 నుంచి 40 డిగ్రీలుగా నమోదవుతున్న నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులు వడదెబ్బకు గురవ్వకుండా ఉండేందుకు ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ర్యాలీలు నిర్వహించకుండా కొద్ది మందితో మాత్రమే నామినేషన్ దాఖలు చేసి నూతన వరవడికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. అత్యంత ప్రజాదరణ ఉన్నప్పటికీ ఆర్భాటాలకు తావు లేకుండా నిరాడంబరతకు పెద్దపీట వేశారని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులంతా తమ తమ గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు జనసేన నాయకుడు వడ్డీ రూసి సిష్టి శంకర్ ఉన్నారు. ఎన్డీఏ అభ్యర్థి గౌతు శిరీషమ్మ 10 గంటల 45 నిమిషాలకి వేద పండితుల సాక్షిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ విషయం నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నామినేషన్ చాలా నిరాడంబరంగా వేయడం జరిగింది. ఎందుచేతంటే నియోజకవర్గంలో ఎండల తీవ్రత దాదాపు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండడం వల్ల నమ్ముకున్న కార్యకర్తలు, ప్రజలకి, నాయకులకి ఎలాంటి వడదెబ్బలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఆవిడ ఈ నిర్ణయం తీసుకున్నందువలన ఆ నిర్ణయాన్ని నాయకులుగా, కార్యకర్తలుగా మనం సమర్థించడం చాలా భావ్యమైన పద్ధతి. నియోజకవర్గంలో ప్రజలు తండోపతండాలుగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి మన తెలుగుదేశం పార్టీకి చేరికలు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. దాని అర్థం ఏమిటంటే ఈ నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి గౌతు శిరీషమ్మ ఈ పార్టీకే గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి నియోజకవర్గంలో మనము ప్రతి గ్రామము ఇంకా 3 పార్టీలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ 3 పార్టీలు విస్తృతంగా తిరిగి మన అభ్యర్థి గెలుపు కోసం మరింత ఉత్సాహంతో మనము ముందుకు పోయి మన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ ఈ సమావేశం ద్వారా కోరడం అవుతుంది.